చెప్పేదా? నా పేరు పిఏ హైదరలీ భాష, చిత్తూరు నివాసి, సౌకార్పేట్. చిత్తూరు నివాసి అయిన నేను మా పెద్దల భూమి పల్లెమేర పట్టణం పల్లెమేర రెవెన్యూలో కొంత భూమి కొంతమంది బడాబాబులు పద్మశ్రీ లేఅవుట్ పేరుతో మొత్తం 6 ఎకరాల భూమిని కబ్జా చేసుకొని నకిలీ పత్రాలు, నకిలీ వన్బీలు, నకిలీ పాస్ పుస్తకాలతో మా భూమిని కబ్జా చేసినారు. కలెక్టర్ వారికి, ఆర్డీఓ వారికి, పల్లెమేర తహసీల్ వారికి నమస్కరించి వేడుకున్నాక ఈ భూమిపై సర్వే నంబర్ 551 2 ఎకరాల 37 సెంట్లు, సర్వే నంబర్ 552 1 ఎకరా 47 సెంట్లు, 553 సర్వే నంబర్ 1 ఎకరా 77 సెంట్లు, 555లో 1 ఎకరా 33 సెంట్లు మొత్తం భూమిని 6 ఎకరాల 94 సెంట్లు మొత్తం భూమిని పద్మశ్రీ పేరుతో లేఅవుట్ పేరుతో మాకు తెలియకుండా, మా అనుమతి లేకుండా లేఅవుట్ వేసి పల్లెమేర ప్రజలకు అక్రమ విక్రయాలు, అక్రమంగా వేరే వారికి బ్యాంకులకు మోసం చేసి పల్లెమేర బ్యాంకులు కుదవపెట్టి మా భూములపై లోన్లు తీసుకొని ప్రజలకు అమ్మించి మోసం చేసినారు. కావున కలెక్టర్ వారు, ఆర్డీఓ వారు, తహసీల్దార్ వారు వీరిపై విచారణ జరిపి నాకు న్యాయం చేసి నాకు సంబంధించిన భూములను నాకు అప్పచెప్పి 1B పాస్బుక్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు హైదరలీ భాష. ఫోన్ నంబర్ 98227078. ఏమైనా డౌట్ ఉంటే ఈ ఫోన్ ద్వారా అడిగినచో నిర్భయంగా ఫోటోలతో సహా వాళ్ళకి ప్రూఫ్లు ఇవ్వగలను. సృష్టించిన నకిలీ ఆడంగాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని మరీ కలెక్టర్ వారికి, ఆర్డీఓ వారికి కోరుచున్నాను. పల్లెమేర రెవెన్యూ పల్లెమేర గ్రామంలో 6 ఎకరాల 94 సెంట్లు భూమిని పిఏ శ్రీనాథ్, తండ్రి అమర్నాథ్, ఇంటి చలపతి, ఇంటి సంపత్ కుమార్, సుగుణ, ఆర్ రామచంద్ర నాయుడు, జార్జ్, తండ్రి జిబ్రియల్ వీరు 5గురు చేరి మొత్తం భూమిని నకిలీ వన్బీలు, నకిలీ పత్రాలు, నకిలీ పాస్బుక్లు, ఎటువంటి రిజిస్టర్ పత్రాలు కానీ, కొనుగోలు పత్రాలు కానీ, సెటిల్మెంట్ పత్రాలు కానీ ఏవి లేకుండా రెవెన్యూ ఆఫీసులు లంచాలు ఇచ్చి వన్బీలు చేసుకొని మా భూమిని కబ్జా చేస్తున్నారు. కావున దయచేసి మా పూర్వీకుల భూమిని కాపాడి నాకు న్యాయం చేయమని కలెక్టర్ వారికి, ఆర్డీఓ వారికి, తహసీల్దార్ గారికి కోరుకుచున్నాను. ఎటువంటి హాని జరిగినా వీరు 6 మంది పైన క్రిమినల్ కేసు పెట్టి వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని మరీ పోలీసు శాఖకి, ఎస్పీ శాఖకి, కలెక్టర్ గారికి వేడుకుతున్నాను. ఇట్లు హైదరలీ భాష.